అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో 1800 పైగా వీడియోలు ఉన్నాయి. అన్ని లీగల్ వీడియోసే ఉంటాయి. అవన్నీ కూడా మీకు చాలా భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ప్యూర్ ప్రాపర్టీని మీ భావితరాలకు అందించాలని చెప్పేసి నా ఉద్దేశం. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా అందరూ జాగ్రత్త పడవలసినటువంటి విషయం. మీ బండిపై చలానా ఉంది, మీ కారుపై చలానా ఉంది, ఈ లింక్ ద్వారా చెల్లించండి అని వాట్సాప్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది. అది ఓపెన్ చేసినట్టయితే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితికి వెళ్తారు అని చెప్పి సైబర్ ప్రొఫెషనల్స్ చెప్తున్నారు. ఏంటి అంటే, ఒక లింక్ మనకు షేర్ అవుతుంది. అది ఏ పేరు మీద వస్తుందంటే RTO ట్రాఫిక్ చలానా .apk2 అన్నటువంటి పేరుతో వస్తుంది. RTO అని ఎప్పుడైతే ఉందో, అలాగే ట్రాఫిక్ చలానా అనేది ఉందో, మన బండి మీద ఏదో హెల్మెట్ పెట్టుకోలేదు, లేకపోతే ఏదో కారణాల వల్ల చలానా పడి ఉంటుంది, కట్టేసుకుందాంలే అని కానీ ఓపెన్ చేసినట్టయితే చాలా ప్రమాదం. మీ తాలూకా సెల్ ఫోన్ హ్యాక్ అవుతుంది, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది, వాళ్ళ నియంత్రణలో ఉంటుంది. మొత్తం మీ తాలూకా లావాదేవీలన్నీ కూడా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అనేటువంటి ఆఫీసర్ చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అలాగే సాయంత్రం పూట ఎక్కువగా ఇది షేర్ అవుతుందని కూడా చెప్పారు. దీనికి ఒక కన్జ్యూమర్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ ఏంటంటే 1930. అనుమానం వస్తే ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పడం కానీ మెసేజ్ పెట్టడం కానీ చేయాలి. 1930. లేదంటే వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు, 87 12 67 22 22. ఇది నేను స్క్రీన్ మీద పెడతాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా పెడితే చదవండి. అది పూర్తిగా చదివితే, డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి లింక్ చదివితే, ఓపెన్ చేసి చదివితే మీకు ఈ వచ్చిన న్యూస్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. నేనేదో 2 నిమిషాల్లో వీడియో పెడతాను, మిగతా మొత్తం సబ్జెక్ట్ అంతా అందులో అనేటువంటిది క్లియర్గా ఉంటుంది. అలాగా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సైబర్ నేరాలు పెరిగిపోయి మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఎంత తెలివైన వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా ఏదో రోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాం అని చెప్పేసి వీడియో పెట్టడం జరిగింది. వీలున్నంత మందికి షేర్ చేయండి. జై హింద్, భారత మాతా కీ జై.